అందరికీ నమస్తే. ప్రభుత్వం ముందర ఒక పెద్ద టాస్క్ కనిపిస్తుంది. ఏంది ఆ టాస్క్ అంటే 1,00,000 కోట్ల అప్పు కావాలి. 1,00,000 కోట్ల అప్పు లేదా 1,00,000 కోట్ల సంపాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,00,000 కోట్లు సంపాదించే మార్గం లేదు. 1,00,000 కోట్లు కాదు, ప్రతి మంత్ ఖర్చులకు సంపాదించుకునే పరిస్థితి లేదు. కాబట్టి 1,00,000 కోట్లు అప్పు చేయాలి. దేనికోసం అప్పు చేయాలంటే అత్యవసరంగా స్టార్ట్ చేయాల్సిన పథకాలు, వాటికి డబ్బులు, రైతు భరోసా లాంటి స్కీమ్స్, తర్వాత త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, మూసీ లాంటి ప్రాజెక్టులు, ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ముందర పెట్టుకున్నారు. దీనికోసం డబ్బులు కావాలని చెప్పి తిరిగే దగ్గర తిరిగిండ్రు, కానీ ఎక్కడ రూపాయి పూర్తలేదు. నిజంగానే కేవలం ఆర్బీఐ నుంచి బాండ్స్ పెట్టి తీసుకొచ్చుకునే నెలకు 400 కోట్లు 5,000 కోట్లు లిమిట్ అంతవరకే తప్ప అది రోజువారీ ఖర్చులకే సరిపోతుంది తప్ప కొత్త స్కీమ్స్ స్టార్ట్ చేసే అవకాశం లేదు. కొత్తగా ఏ ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. అసలు దేనికోసం 1,00,000 కోట్ల అప్పు? దేనికోసం? ఈ 1,00,000 కోట్ల అప్పు ఎక్కడి నుంచి డబ్బులు పుట్టిద్దాం అనుకుంటుంది గవర్నమెంట్ అనే వార్త ఈ వీడియో. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి పోదాం. మీకు తెలుసు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో. అది రోజు రోజుకు ఇంకా దిగజారుతుంది. రోజు రోజుకు డెవలప్మెంట్ లేదు. అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తలేదు. ఇన్కమ్ ఎందుకు వస్తలేదు అంటే మీకు తెలుసు ఆల్రెడీ 1,00,000 మార్గాలు. గవర్నమెంట్కి ఇన్కమ్ రావడానికి 2 మార్గాలు. ఒకటి రెవెన్యూ, 2 ఎక్సైజ్. ఎక్సైజ్ స్టేబుల్గా ఉంది. ఎక్సైజ్ ఏం పడిపోలే. ఎక్సైజ్ అమౌంట్ ఎప్పలాగానే ఉంది. దాన్ని ఎట్లా పెంచాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆల్రెడీ. మీకు తెలుసు ఆల్రెడీ అది కూడా మొన్ననే బీర్ల రేట్లు పెరిగినాయి. త్వరలో విస్కీ రేట్లు పెరగబోతున్నాయి. చీప్ లిక్కర్ కాకుండా 500 రూపాయల కన్నా పైన ఉండే మందు అంతా కూడా ఒక 10% పెరుగుతుందని చెప్తున్నారు. బహుశా ఎక్సైజ్ నుంచి గిరాకీ పెరిగినా పెరగకపోయినా ఎక్కువ డబ్బులు గల్లడబ్బికి రావాలంటే రేట్లు పెంచాలి. ఆ రేట్లు పెంచే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. బహుశా నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ లిక్కర్ రేట్లు అంతా కూడా పెరగబోతున్నాయి. అదొక ఇన్కమ్. ఇంకా మిగతా ఇన్కమ్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తుంది. ఏంది? రియల్ ఎస్టేట్ భూములు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా, అంటే భూముల కొనుగోలు అమ్మకాల ద్వారా, ఇండ్లు కొనుగోలు అమ్మకాల ద్వారా, ట్యాక్సులు, ఇట్లా రకరకాలుగా అన్ని గవర్నమెంట్కి వస్తూ ఉంటాయి. అతిపెద్ద రెవెన్యూ అతిపెద్ద ఇన్కమ్ సోర్స్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. బట్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా చతికిల పడిపోయింది. దేశంలో అట్టడుగు స్థానంలో ఉన్నాం మనం రియల్ ఎస్టేట్ రంగంలో. ఇప్పుడు మన పక్కన బెంగళూరు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 13% ప్లస్ ఉంది. మన పక్కనున్న చెన్నై 8% ప్లస్ ఉంది. మనం ఒకటేసారి 42% మైనస్ ఉన్నాం. అంటే తగ్గుతున్నాం. ఒకప్పుడు 100 ఇండ్లు అమ్మిన వాళ్ళు ఇప్పుడు 58 ఇండ్లు అమ్ముతున్నారు. ఒకప్పుడు 100 ప్లేసులు 100 స్థలాలు చేతులు మారేది, ఇప్పుడు 58% మాత్రమే జాగాలు చేతులు మారుతున్నాయి. అది కూడా ఇంకా రెగ్యులర్గా ఉంటుంది అని చెప్పడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్, ఇక్కడున్న పరిస్థితులు, తర్వాత మనీ ఫ్లోటింగ్ ఆగిపోయింది, జనాలకు రూపాయలు లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. అసలు దేనికోసం 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏమన్నా 6 గ్యారెంటీలు అమలు చేయబోతుందా గవర్నమెంట్? ఏమన్నా ఇప్పటివరకు ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చిన బస్సు, తర్వాత ఉచిత బస్సు, కరెంటు పాక్షికంగా ఫ్రీ 200 యూనిట్ల వరకు అందరికీ రాలేదు, చాలామందికి రాలేదు, 50% రీచ్ అయినరు. తర్వాత సిలిండర్ 500 రూపాయలు, అది కూడా అమల్లో ఉంది. అది కూడా పాక్షికంగా ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు. అంటే ఒక ఎఫెక్ట్ కనిపించే విధంగా లేదు. ఒక స్కీమ్ లాంచ్ అయితే అది ఎఫెక్ట్ కనబడాలి. జనమంతా మాకు వచ్చింది అనాలే. బట్ ఆ పరిస్థితిలో ఇస్తలేరు. దీనికి చాలా కారణాలు చెప్తారు వాళ్ళు. పైసలు లేవంటారు, పైసలు పుడతలేవంటారు, పోయిన గవర్నమెంట్ చేసిన అప్పు కడుతున్నామంటారు. ఇట్లాంటి చాలా రీజన్స్ చెప్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అర్జెంటుగా మొన్ననే అప్లికేషన్లు తీసుకున్నారు. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద మొన్ననే అప్లికేషన్ డేట్లు అయిపోయినాయి. నెక్స్ట్ మంత్కి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. అవి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 6,000 కోట్ల రూపాయలు అర్జెంటుగా కావాలి. వితిన్ 3 మంత్స్ పీరియడ్. ఇది 3 మంత్స్ లోపలనే 6,000 కోట్లు రావాలి. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 5,000 కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ బేస్మెంట్ లేపిన వాళ్ళకు మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అసలు వీళ్ళు 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సరంలోనే 4 లక్షల ఇళ్ళు కట్టియాలి. మొత్తం 1 సంవత్సరంలో 4 లక్షల ఇళ్ళు కట్టియాలి. కాన్స్టిట్యున్సీకి ఇన్ని అని డివైడ్ చేసినారు ఆల్రెడీ. కానీ ఎక్కడ కాన్స్టిట్యున్సీకి ఎక్కడ 4 లక్షల ఇళ్ళు కాదు కదా, 4 ఇండ్లు కూడా ఇప్పటివరకు ఇంకా కట్టలేదు ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు పునాదులు తీసిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. దానికి ఒక పెద్ద ప్రక్రియ నడుస్తుంది. దానికి అర్జెంటుగా 5,000 కోట్ల రూపాయలు రావాలి. ఓన్లీ ఫస్ట్ విడత నేను చెప్పేది. ఇంకా మొత్తం కావాలి. బేస్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోడల తర్వాత స్లాబ్ల తర్వాత బండల తర్వాత రంగులు, అవి విడతల వారీగా ఇస్తూ ఉంటారు. నేను చెప్పేది ఫస్ట్ విడతనే 5,000 కోట్ల రూపాయలు కావాలి. అదొక అర్జెంటు. ఎందుకంటే ఆ స్కీమ్ లాంచ్ చేశారు కానీ ఎక్కడ పునాదులు తీయలేదు, ఎక్కడ ఇటుక పిల్లలు పెట్టలేదు, ఏం కాలేదు. తర్వాత రైతు భరోసా, ఆల్రెడీ యాసంగి రైతు భరోసా 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. 5,000 కోట్ల రూపాయలు బాకీ.
అంటే మొత్తం 9,000 కోట్ల రూపాయలు అవుతాయి యాసంగిలో. ఇప్పటికి 4 ఎకరాలకు 4,000 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా కొంతమందికి రాలేదు, చాలామందికి రాలేదు, కొంతమందికి కాదు. ఇంకా 5,000 కోట్ల రూపాయలు అయితే డిస్ట్రిబ్యూట్ చేసిన అవసరం ఉంది. పైసలు లేక ఆగిపోయింది. మార్చి 31 వరకు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. తర్వాత వానాకాలం రైతు భరోసా కూడా వచ్చేస్తుంది. ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందుకే నేను ఇదంతా 3 నెలలు 3 మంత్స్లో ఈ డబ్బులు కావాలి. 3 మంత్స్ మొత్తం ఇది 3 మంత్స్లో ఈ డబ్బులు దాదాపు ఎంత అవుతుంది? 25,000 కోట్లు అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు ఈ 3 మంత్స్లో కావాలి. 3 మంత్స్ అంటే మనకు ఏప్రిల్, మే, జూన్లోనే కదా వర్షాలు పడేది. రైతు భరోసా అప్పుడే కదా ఇవ్వాల్సింది. ఇక అప్పటిలోపు ఇస్తే ఇది కూడా ఇవ్వాలి. మొత్తం 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ ఒక కొత్త స్కీమ్ అంటే వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల స్కీమ్స్లో ఇవేమీ లేవు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, అది నడుస్తూనే ఉంది. ఇందిరమ్మ ఇల్లుది సంవత్సరాల నుంచి. ఈరోజు, రేపు, సంక్రాంతి, అమావాస, పున్నం, పొద్దుగాల, రాత్రికి, సాయంత్రం అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి వచ్చి ఇప్పుడు ఆగింది అది. తర్వాత ఇంకా ఇవి ఉన్నాయి. ఇవి కనీసం ఈ 3 నెలల్లో కాకపోయినా 4th మంత్ 5th మంత్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 3 మంత్స్ తర్వాత కూడా గవర్నమెంట్ ఇన్కమ్ ఏం పెరగదు. 3 మంత్స్ తర్వాత ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు కూడా మేము అప్పు చేయాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు 5,000 కోట్ల రూపాయలు ఏమైతే మొత్తం కలిసి 5,000 కోట్ల రూపాయలు మేము బయటికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి ఇస్తున్నాం. తర్వాత అవి కూడా ఇచ్చే సిచ్యువేషన్ ఉండదేమో అని ఒక అనుమానం వ్యక్తం చేసిండ్రు. తర్వాత పాత గవర్నమెంట్ చేసిన అప్పు, పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో చేసిన అప్పుకు వీళ్ళు కడుతున్నది వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం నెలకు 6,500 కోట్ల రూపాయలు. 6,500 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ ఖజానాకేలే కట్టాలి. కాబట్టి అది కూడా ప్రభుత్వానికి ఇప్పుడు బర్డెన్ అయిపోయింది మొత్తం. ఇంకా ఈ 3 మంత్స్ తర్వాత గవర్నమెంట్ ఇన్కమ్ పెరగదు. కాబట్టి మరి ఈ స్కీమ్స్ ఎట్లా అమలు చేస్తారు? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఎవరికి ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమే ఉండదు. మనిషికి ఏదో ఉండే రాజీవ్ యువ ఏదో స్కీమ్ పెట్టారు వీళ్ళు. జస్ట్ క్రెడిట్ కార్డ్ టైప్ కార్డు ఇస్తాం, దానిలో 5 లక్షల రూపాయల లిమిట్ ఉంటుంది. మీరు పోయి కాలేజీకి పోయి క్రెడిట్ కార్డు కోసినట్టు ఆ కార్డు కోయడమే. కోసేస్తే మీకు ఎన్ని డబ్బులు కావాలి? 5 లక్షల వరకు లిమిట్ ఉంటుంది. కాబట్టి మీకు ఫీజు ఎంత ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేదు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసినట్టే అని చెప్పారు స్టార్టింగ్లో. అసలు ఫీజు రియంబర్స్మెంటే వస్తలేదు. ఇంకా కొత్త గిఫ్ట్ కార్డులు అవి స్టూడెంట్స్కి ఇచ్చే గిఫ్ట్ కార్డులు ఎప్పుడు వస్తావో తెలియదు. ఇంకా స్కూటీలు అవన్నీ కూడా వాళ్ళకి చాలా హామీలు ఉన్నాయి, అవి ఏమైతే తెలియదు. కానీ 6,000 రూపాయలు అట్లే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కనీసం ఇవ్వకపోయినా ఒక 3 మంత్స్ తర్వాత ఇవ్వక తప్పదు. ఎందుకంటే మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఆర్టీసీ 4,000 కోట్ల రూపాయలు అప్పున్నారని చెప్పి కార్మికులు చెప్తూ ఉన్నారు. ఆర్టీసీ ఏ విషయాన్ని బయట పెడతలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అది. ఈ గవర్నమెంట్ ఫుల్ఫెడ్జ్గా ప్రారంభించిన అమలు చేస్తున్న స్కీమ్ ఏదైనా ఉందంటే అది ఫ్రీ బస్ మహిళలకు. ఆ ఫ్రీ బస్కు ఇక్కడ బర్డెన్ పడేది ఎవరికంటే ఆర్టీసీకి. ఆర్టీసీ డీజిల్ పోయాల్సిందే, టైర్లు మార్చాల్సిందే, డ్రైవర్లకు జీతాలు ఇవ్వాల్సిందే, కండక్టర్లకు జీతాలు ఇవ్వాల్సిందే, మెయింటెనెన్స్ కట్టాల్సిందే, అక్కడ ఉన్న చాలా ఎంప్లాయీస్కు దాదాపు 40,000 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా ఆర్టీసీ ఇవ్వాలి. ప్రభుత్వానికి నెలకు 450 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఫ్రీ స్కీమ్ కింద ఇచ్చిన డబ్బులు ఇవ్వాలి. 0 టికెట్ డబ్బులు మొత్తం కూడా ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ 4,000 కోట్ల రూపాయలు దాదాపు 9-10 నెలలకి డబ్బులు వస్తలేవు ఆర్టీసీకి అని చెప్పి కార్మిక సంఘాల నేతలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అదొక 4,000 కోట్ల రూపాయలు ఉంది. ఇక ఎలక్ట్రిసిటీ బిల్ అది కూడా ఉంది. ఎలక్ట్రిసిటీ ఒక పక్క వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉంది, ఆ డబ్బులు డిస్కంలోకి కట్టాలి. ప్లస్ ఇప్పుడు 200 యూనిట్స్ వరకు కరెంట్ ఫ్రీ, అవి 0 వస్తున్నాయి. కానీ అవి కూడా గవర్నమెంట్ డిస్కంలోకి కట్టాలి, లేకపోతే కరెంట్ ఎడికెళ్ళి వస్తుంది. కాబట్టి ఆ డబ్బులు ఎంతనో నా దగ్గర లెక్క లేదు. కానీ అవి కూడా బాగానే ఉండొచ్చు బహుశా. ఎందుకంటే సంవత్సరాల నుంచి వీళ్ళు కరెంటుకి ఇచ్చిన దాఖలాలు ఏం లేవు, అవన్నీ కూడా అప్పే ఉన్నాయి. తర్వాత ఇది ఇంపార్టెంట్, రీజనల్ రింగ్ రోడ్డుకు 35,000 కోట్ల రూపాయలు కావాలి. దక్షిణ ఉత్తర 2 భాగాలకు కలిసి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా పెట్టేది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది. ఎప్పుడు పెడుతుంది? వాళ్ళ డిజైన్లు ఫైనల్ అయినప్పుడు పెడతారు. వీళ్ళు ఏం చేసినారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ డిజైన్లు పక్కన పెట్టేసి మేము డిజైన్ చేస్తామని కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అసలు ఆ ఉదారత ఏందో అర్థం కాలే. పైసలు లేనప్పుడు వాళ్ళు చేసినప్పుడు చేయని రాదు. ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి చేసుకోవచ్చు. కానీ మొత్తం డిజైన్ మార్చేసి ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చేసే వరకు సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ మొత్తం చెడిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రూపాయి కూడా పెట్టదు. ఖచ్చితంగా వీలే పెట్టుకోవాలి. అది 35,000 కోట్ల రూపాయలు కావాలి. ఇక రేడియల్ రోడ్లు 7,000 రూపాయలు. రేడియల్ రోడ్లు అంటే ఇక్కడ నుంచి అక్కడికి, మండలం నుంచి ఊరికి, ఊరి నుంచి మండలానికి, అక్కడ ఇక్కడ రకరకాల రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లకంతా కూడా ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు కావాలి. అర్జెంట్ కాదు నేను చెప్పేది. ఎందుకంటే యాక్చువల్గా 12,000 కోట్ల రూపాయలు అంచనా అని చెప్పిర్రు. కనీసం మొదటి విడత చేయడానికన్నా 7,000 కోట్ల రూపాయలు కావాలి. ఇదెంత అయింది? అదొక 25,000 కోట్ల రూపాయలు అయింది. ఇదొక 10,000 ప్లస్ 45,000 7 52,000 కోట్లు కావాలి. ఇదొక 52,000 కోట్లు. అయితే అర్జెంట్ మాత్రం 25,000 కోట్లు కావాలి. ఇంకా కొద్దిగా అటో ఇటో 52,000 కోట్లు కావాలి. సరే అయితే ఏంది మరి డబ్బులు ఎడికెళ్ళి తీసుకొస్తారు? ఈ డబ్బులు యాక్చువల్గా అప్పు తీసుకొద్దామని ప్లాన్ చేశారు.
మొన్న జపాన్ పోయింది కూడా, జపాన్లో కూడా అక్కడున్న జైకా వాళ్ళతో మీటింగ్ అయ్యింది. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలకు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా ఇవ్వలేము డబ్బులు, కాబట్టి మీరు ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడించండి, మీరు అక్కడ మాట్లాడండి అని చెప్పిండ్రు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కు సిఫారసు పెట్టారు స్టేట్ గవర్నమెంట్, మాకు అప్పు కావాలి, ఎంత పడుతుందో తెలియదు. జైకా నుంచి 30,000 కోట్లు అడుగుతారా, 35,000 కోట్లు అడుగుతారా? యాక్చువల్గా వీళ్ళ అంచనా ఒకటి ఉండే, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తే ఆల్రెడీ 10,000 కోట్లు తీసుకొచ్చి, మీకు తెలుసు రైతు భరోసా కోసం తీసుకొచ్చారు, రైతు భరోసా ఇయ్యలే పైసలు, అవన్నీ కాంట్రాక్టర్లకు పోయినాయి అనేది క్లియర్. ఈ 10,000 కోట్ల రూపాయలు కట్టాలి, కనీసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మితే ఒక 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు వస్తాయనేది ఒక అంచనా ఉండే గవర్నమెంట్కి. ఆ 30,000 కోట్ల రూపాయలు వస్తే ఒక 10,000 కోట్లు అప్పు కుదబెట్టిన భూమి పైసలు పోయినా కూడా ఇంకొక 15 నుంచి 20,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అనుకున్నారు. కనీసం ఇప్పటికిప్పుడు ఈ ఖర్చులంతా వెళ్ళిపోతాయి, ఈ స్కీమ్స్ అని లాంచ్ చేయొచ్చు అని అనుకున్నారు, కానీ పని కాలేదు. ఇప్పుడు ఆ ఎస్యూ భూములు అమ్మలేదు, తక్కువలకు ఆ 10,000 కోట్ల రూపాయలు మెడకబడుతున్నాయి. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు వీళ్ళు చెప్పే సిస్టమ్ తర్వాత ప్రైవేట్ ఫైనాన్సర్ ఎవరో ఉన్నారు కదా, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇప్పుడు ఆ భూమి అడవి భూమి, మీరు అక్కడ చెట్టు నాటాలి, మొక్కలు నాటాలి, ఒకటికి 10 మొక్కలు నాటాలన్న తర్వాత ఇంకా ఆ భూమి ఎవరికి రాదు, ఉత్తర రిజిస్ట్రేషన్ పేపర్ పెట్టుకోవాల్సింది ఆ ఫైనాన్స్ కంపెనీ ఆయన. కాబట్టి ఆయన 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ మెడ మీద కత్తి పెట్టి అడుగుతాడు. కాబట్టి అదొక రివర్స్ గేర్ అయిపోయింది గవర్నమెంట్కి. ఎనీవే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించినందుకు ఇవన్నీ, మన ఇన్కమ్ పడిపోయింది అనుకో, ఏంది పరిస్థితి? ఇంట్లో ఖర్చులు వస్తాయి, రోజు పొద్దుగాలు వేస్తే పాలు వేయించుకోవాలి, పేపర్ బిల్ ఉంటుంది, నెట్ బిల్ ఉంటుంది, లేకపోతే స్టార్ కనెక్షన్ బిల్ ఉంటుంది, పిల్లల స్కూల్ ఫీజులు వస్తాయి, తర్వాత బియ్యం తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, కరెంటు బిల్ వస్తుంది, వాటర్ బిల్ వస్తుంది, వాళ్ళ సొంత బిల్లు కాకపోయినా ఓనర్ అవన్నీ వసూలు చేస్తాడు. ఇవన్నీ చాలా చాలా ఉంటాయి ఖర్చులు. అవన్నీ మనం సంపాదించకపోతే బయటికి వెళ్ళి అప్పులు తీసుకురావాలి, ఉన్న భూమిని అమ్ముకోవాలి, బంగారం తాకట్టు పెట్టుకోవాలి. సేమ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్కమ్ పడిపోవడంతోనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇన్కమ్ ఎందుకు పడిపోయింది అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. గవర్నమెంట్ మొత్తం ఇన్కమ్ పడిపోవడంతో లాస్ట్కి ఇప్పుడు ముదుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ నువ్వు కరెంట్ బిల్ కట్టలేదు అనుకో, నెక్స్ట్ మంత్ వస్తుంది మళ్ళీ. ఈ నెల 500 అప్పు చేసి కడితే కరెంట్ బిల్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్కు 500 ఇందులో 1,000 రూపాయలు అవుతుంది, అప్పుడు 1,000 రూపాయలు అప్పు చేయాలి. అట్లా మొత్తం ఇప్పటికీ 1,00,000 కోట్ల అప్పుకు వచ్చింది. ఇంకా ముందు ఇది ఇంకా మరింత ఎక్కువ అప్పు తెస్తే తప్ప రాష్ట్రం మనుగడ సాధించలేని పరిస్థితులు వస్తాయేమో అనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఆగమాగం ఉందని మాత్రం ఈ పిక్చర్లు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ 1,62,000 కోట్ల అప్పు చేసింది, కొత్త స్కీమ్స్ ఏవి లాంచ్ చేయలేదు. 1,62,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఇప్పుడు ఇంకా ఈ 3 నెలల్లో 14,000 కోట్ల అప్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఏమైతుందో తెలియదు. అప్పుల గురించే మాట్లాడి అప్పులే తేవాల్సి వస్తుంది లాస్ట్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.